హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. ఇది చాలా హెల్తీ అనమాట. ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే ట్రై చేయండి. పెసరపప్పుతో ఇడ్లీ చేసి చూపిస్తాను. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ముందుగా పెసరపప్పు తీసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత చూడండి చక్కగా నానిపోయింది. పెసరపప్పు అనేది బేగా నానిపోతుంది కదా. మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మనం ఇడ్లీ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ వేసేద్దండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఇప్పుడు సూజీ ఉంటుంది కదా, అరకప్పు వేసుకోవాలి. బొంబాయి రవ్వ అనమాట. అదే కప్పుతో అరకప్పు పెరుగు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇంక 10 నిమిషాల్లో చక్కగా రవ్వ అనేది నానిపోతుంది అనమాట. ఇది కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా, అది ఒక బౌల్లో వేసుకొని ఒక విస్కర్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ ఉన్న పర్వాలేదండి. ఎందుకంటే బీట్ చేసుకోవాలి, ఇది మిక్సీలో వేసాం కదా, గట్టిగా అయిపోకుండా ఇలా బీట్ చేయడం వల్ల మనం గ్రైండర్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం నూక నానబెట్టాం కదా, అది వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి ఇడ్లీ బ్యాటర్లా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా క్యారెట్ తురిమి వేసుకోండి అనమాట. మీకు ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఉల్లిపాయ మీకు నచ్చితే వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆవాలు మినపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇది ఆ ఇడ్లీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా పోపు పెట్టి ఇడ్లీ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. పసుపు వాసన అనేది ఏమి ఉండదండి పసుపు వేసుకోవడం వల్ల. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలిపేసుకోవాలి. దీనికి బదులు మీరు ఈనో ప్యాకెట్ వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలా వేసుకోవాలి. కొద్దిగా పలచగానే పెట్టుకోండి, మరీ దలసరిగా వేయొద్దు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇడ్లీ స్ట్రైనర్ పెట్టేసి వాటర్ అనేది మరుగుతుంది. ఇప్పుడు ఇందులో ప్లేట్లు పెట్టేసుకోవాలి. ఇందులో ఇంకా ఈనె వేసుకుంటే చాలా ఇంకా ఫ్లఫీగా వస్తాయండి. లేదనుకుంటే వంట సోడా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత తీసి చూద్దాము. చక్కగా ఉడికిపోయండి. చేతులకు అంటుకోవట్లేదు కదా, ఉడికిపోయి ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు ఇడ్లీ తీసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మీరు ఒకసారి ఈ వీడియో చూసాక నచ్చితే ట్రై చేసి అప్పుడు కామెంట్స్లో తెలియచేయండి ఎలా వచ్చిందనేది. దీంతో పల్లి కొబ్బరి చట్నీ చేశాను. చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత మెత్తగా వచ్చాయో. నేను ఇరిపి కూడా చూపిస్తాను మీకు. మధ్యలోనే ఉడికిందా లేదా నాకు డౌట్ ఉంటుంది కదా. చక్కగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.